మార్గశిర మాసం చాలా విశేషమైనదని, అన్ని మాసాల కన్నా ఈ మాసం ఎంతో శ్రేష్టమైనదని మల్లెసాలకు చెందిన స్వామీజీ తెలిపారు. జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో సిద్ధరామయ్య సిద్ధ ఆశ్రమంలో ఉంటున్న తపస్వి మల్లిశాల స్వామీజీ పుట్టినరోజు సందర్భంగా స్వామీజీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు సిద్ధమూలిక వైద్యం చేయటం స్వామీజీ ప్రత్యేకత. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు స్వామీజీ సరైన మూలిక ఔషధాలు ఇస్తారని, యోగం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక మార్గాలను బోధిస్తారని స్థానికులు చెబుతున్నారు. స్వామీజీ ఎల్లప్పుడూ ధ్యాన సమాధిలోనే ఉంటారని భక్తులు చెబుతూ ఉంటారు. గురువుగారి దగ్గరికి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. గురువుగారి గురించి తెలుసుకొని, అంటే మోక్ష మార్గం, నిజమైన సిద్ధ విద్య ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా ప్రాప్తి సిద్ధ గురువు గారి దగ్గర తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడికి వచ్చాక నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నిజమైన విద్య నేర్పుతున్నందుకు నిజంగా ఇక్కడికి ఎంతో భాగ్యం ఉంటే తప్ప ఇక్కడ దాకా రాలేరు. ఇక్కడికి వచ్చారు అంటే నిజంగా వాళ్ళ పూర్వజన్మ సుకృతం. ఇక్కడికి వచ్చి ఈ విద్యను నేర్చుకొని అందరూ కూడా తరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు గురువుగారి జన్మదినోత్సవం కార్యక్రమం సందర్భంగా గురు పౌర్ణమి రోజున గురువుగారి పాద పూజ చేసి ఇక్కడ అందరూ కూడా కొత్తగా విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా దీక్ష ఇచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ చాతుర్మాస దీక్షను విరమిస్తారు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మొదలుపెట్టి మార్గశిర శుద్ధ ఏకాదశి దాకా వారు ఆ చాతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడు కూడా ఈ చాతుర్మాస దీక్ష చేశాడని మనకు రామాయణంలో చెప్పబడి ఉంది. అంటే ఈ మార్గశిర మాసము అంత విశేషమైనది. అన్ని మాసములలో మార్గశిర మాసము చాలా విశేషమైనది. అందుకే ఈ మాసములన్నింటికీ మార్గశిర మాసమును నేనై ఉన్నాను అని గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంత స్పష్టంగా చెప్పగల కారణం. అంటే మార్గము శిరస్సు, మార్గశిరస్సు అంటే శిరస్సులోనికి మార్గము, శిరస్సులోనికి మార్గము. ఏ మార్గము అంటే మార్గంలో ఆ మార్గం ద్వారా ప్రయాణించేది ఏంటి? ప్రాణం. అంటే మన శిరస్సులో మధ్య భాగములో ఒక రంధ్రం ఉన్నది. అదే మధ్యనాడి, మధ్య సంస్థ, విషసూత్ర, భరోపయ అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తారు. ఓ పార్వతి, శిరస్సు మధ్య భాగంలో నాలుకకు మీద భాగంలో ఉపజవహకు అంటే కొండ నాలుకకు మీద భాగంలో వెనుక భాగంలో ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక రంధ్రం ఉన్నది. ఆ రంధ్రమే బ్రహ్మరంధ్రం అని చెప్తారు. దానిని సుషుమ్నా నాడి అని యోగులు చెప్తారు. గనుక ఆ రంధ్రం గుంట ఎవరైతే మీదకు అంటే సహస్రారంలోనికి ఆ రంధ్రం గుంట ప్రయాణం చేస్తారో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు సుమా అని భగవద్గీతలో, శివగీతలో, ఈ కులార్ణవ తంత్రములో, విజ్ఞాన భైరవ తంత్రములో అనేక విధాలుగా పరమేశ్వరుడు కూడా ఈ విషయాన్ని చెప్తారు.